అపవార్త ప్రేక్షకులకు నమస్కారములు. మాతా నరసింహ, పీతా నరసింహ, భ్రాతా నరసింహ, సఖా నరసింహ, సర్వం నరసింహ. ఈ సృష్టి అంతా నరసింహమయం. అలాంటి లక్ష్మీ నరసింహుడు వెలిసినటువంటి మోచంపేట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈరోజు ఆలయ దర్శన కార్యక్రమం కింద ఒక ప్రత్యేక స్టోరీని కడప వార్త ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి స్వాతి నక్షత్రానికి అభిషేకము, హోమము, అన్నదానము కార్యక్రమాలు జరుగుతాయి. దాదాపు స్వాతి రోజున 1000 మంది దాకా అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఆలయ ప్రధాన పూజారి అయినటువంటి నరసింహం గారు మరియు భక్తులు సహకారంతో అందిస్తున్నారు. ముఖ్యంగా స్వాతి నక్షత్ర రోజునే కాకుండా జనవరి 1న కానీ, వైకుంఠ ద్వారదర్శం ఏకాదశి రోజున కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్ని ఇక్కడ ఈ ఆలయ వ్యవస్థాపకులు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా గోదాదేవి వ్రతాన్ని 9 రోజుల పాటు ఇక్కడ ఏకదాటిగా ప్రతిరోజు గోదాదేవి కళ్యాణానికి సంబంధించి అయితేనేమి, గోదాదేవి వ్రతానికి సంబంధించి అయితేనేమి, ఈ వ్రతం ఈ దేవాలయంలో 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రతిరోజు 4:30కు ప్రారంభించబడే ఈ గోదాదేవి పూజాధికాలని 7 గంటల వరకు నిర్వహించి 7 గంటల తర్వాత భక్తాదులకి స్వామికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రసాదంలో దాదాపు నెయ్యిని అధిక భాగంలో వినియోగించి ఎంతో బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా లక్ష్మీ నరసింహస్వామి జయంతిని కూడా ఈ ఆలయంలో చాలా బాగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పూజారులు ఆగమ శాస్త్రాల ప్రకారం, వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ పూజలు చాలా బాగా శ్రద్ధతో నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు స్వామికి ఇక్కడ నైవేద్యంతో పాటు గోవుకు సంబంధించినటువంటి గోపూజ కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి స్వాతికి అన్నదాన కార్యక్రమానికి సంబంధించి కావలసిన ఆహార పదార్థాలని భక్తాదులు ఇవ్వాల్సిందిగా ఆలయ ప్రధాన పూజారి నరసింహం అందరినీ కోరడం జరిగింది. అదేవిధంగా భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించడానికి ఇక్కడ వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ దేవాలయం ఎంతగానో బ్రహ్మాండంగా తోడ్పడుతుంది. ఒక ఆధ్యాత్మికత ఒక్కటే ప్రతి వ్యక్తిని కాపాడేది భగవంతుడు అనేది తెలుసుకున్నప్పుడే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడిని సేవించడానికి అవకాశం ఉంటుంది. అందరి దేవతల కల్లా లక్ష్మీ నరసింహుడు బ్రహ్మాండమైనటువంటి మహత్యం కలిగినటువంటి దేవుడు. ఆ ప్రహ్లాద వరదుడు ఎవరి కోసం ఈ భూమి మీద ఆయన వచ్చాడంటే ప్రహ్లాదుడి కోసమే, ప్రహ్లాదుడిని రక్షించడం కోసమే. ఎందుకంటే ఆయన నీటిలో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, భూమిలో, ఈ పంచభూతాల్లో అన్నిటా తానై ఆయన తెలిసినందువలనే ప్రహ్లాదుణ్ణి కాపాడుకోగలిగాడు. మిగతా దేవతలకు సంబంధించి ఏదన్నా వ్రతం ఆచరించినా, ఎంటికలు సమర్పించినా, ముడుపులు చెల్లించినా సంతృప్తి చెందుతారు. కానీ లక్ష్మీ నరసింహుడికి చెల్లించాల్సింది ముడుపులు కాదు, చెల్లించాల్సింది నమ్మకము. ఆయనకి భక్తి. ఎవరైతే నమ్మకంగా భక్తి కలిగి ఉంటారో ఆ భక్తుల్ని కాపాడడం కోసం ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు.
అందుకే లక్ష్మీ నరసింహుని సేవించినటువంటి భక్తులు ఎప్పటికీ చెడిపోరన్నది లోక నానుడి. కాబట్టి ప్రతి ఒక్కరూ లక్ష్మీ నరసింహుడిని సేవించండి. మీ యొక్క కష్టాల్ని ఖచ్చితంగా ఆయన కడతీర్చగలడు. ముఖ్యంగా మిగతా దేవతలందరూ డాక్టర్లు అయితే లక్ష్మీ నరసింహుడు ఫిజిషియన్ అంటే శస్త్ర చికిత్స నిపుణుడు. హిరణ్యకశిపుడికి దాదాపు ఎక్కడ రాని దేవుడు అని చెప్పి ప్రహ్లాదుని అడిగితే ఈ స్తంభంలో ఉన్నాడని చెప్పి ఎక్కడ రాని దేవుడు చూపించంటే ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఆ స్తంభంలోనే ప్రత్యక్షమైనటువంటి మహా పరమాత్ముడు లక్ష్మీ నరసింహుడు. కాబట్టి అన్నిటా తానై సర్వం తానై భక్తుల్ని కాపాడడం కోసం ఎల్లవేళలా ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని ప్రతి ఒక్కరూ నమ్మండి, సేవించండి. ఖచ్చితంగా మీ యొక్క కోరికల్ని ఆయన ఎప్పుడు నెరవేరుస్తాడని చెప్పి నేను నా స్వత అనుభవంతో చెప్తున్నాను. కడప మోచంపేటలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహుడిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని తరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.